దోస్తులు ప్రత్యర్థులుగా మారిపోయారు. హిట్ పేర్ హిట్టింగ్ లీడర్స్ గా తెరపైకి వస్తున్నారు. కాలం కలిసిరాక పార్టీ పెద్దలు కనికరించక ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం పరస్పరం తలపడతారా, కలబడతారా? ఇంతకీ ఎవరా నాయకులు? రాజకీయాల్లో ఒక్కోసారి జరిగే పరిణామాలు సొంత కుటుంబ సభ్యుల్ని కూడా శత్రువులుగా మార్చేస్తాయి. ప్రాణ స్నేహితులను సైతం వదులుకునే పరిస్థితికి దారితీస్తాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిది విడదీయరాని రాజకీయ అనుబంధం. రాజకీయాల్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. పరిస్థితుల ప్రభావంతో వారిద్దరూ ఇప్పుడు దూరం కాక తప్పలేదు. టికెట్ విషయంలో దారితీసిన పరిణామాలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో అయిష్టంగానే ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. దీంతో వైసీపీలో హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకుని నేడు హిట్టింగ్ లీడర్స్గా తెరపైకి వచ్చారు. జిల్లా రాజకీయాల్లో అందరిది ఒక ఎత్తు, వీరిద్దరి దారి సెపరేటు. ఒకే మాట ఒకే బాటగా రాజకీయం చేస్తూ వచ్చారు. కలిసి ఎన్నికల బరిలో దిగితే వీరికి తిరుగుండేది కాదు. కలిసి పోటీ చేసిన ప్రతిసారి విజయం వీరిదే. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ నుంచి 3 సార్లు, ఆ తర్వాత వైసీపీ నుంచి ఒకసారి కలిసి పోటీ చేస్తే 3 సార్లు వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ అయింది. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట, బాలినేని హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో మాగుంట టీడీపీలో చేరి పోటీ చేశారు. బాలినేని వైసీపీ నుంచి అసెంబ్లీకి నిల్చున్నారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. జోడీ మిస్ కావడం వల్లే ఓడిపోయారని క్యాడర్ భావించింది. దీంతో 2019 ఎన్నికల్లో సీన్ మారింది. ఇద్దరూ వైసీపీ నుంచి పోటీ చేశారు. పాత చోట మళ్లీ గెలిచారు. దాంతో మాగుంట బాలినేని కాంబినేషన్ మరోసారి చర్చకు వచ్చింది. 2024లో సీన్ మారిపోయింది. 2014 మళ్లీ కళ్ల ముందు కనిపిస్తోంది. కలిసి వైసీపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నా మారిన సమీకరణాలతో చెరోదారి అయ్యారు. మాగుంటకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దాంతో పాత మిత్రుల మధ్య బంధం తెగిపోయింది. తన రాజకీయ మిత్రుడు మాగుంట కోసం అధిష్టానంపై బాలినేని ఎంత ఒత్తిడి తెచ్చినా వర్కౌట్ కాలేదు. దీంతో మాగుంట టీడీపీ వైపు చూశారు. ఆత్మగౌరవం లేని చోట ఉండలేనని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి టీడీపీ టికెట్పై తన కుమారుడు రాఘవరెడ్డిని పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు శ్రీనివాసులరెడ్డి. ఇక ఎప్పటిలాగే ఒంగోలు అసెంబ్లీకి వైసీపీ నుంచి బాలినేని బరిలో ఉంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో బాలినేని మాగుంట కాంబినేషన్కు బ్రేక్ పడింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారబోతున్న స్నేహబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. మాగుంట వైసీపీకి రాజీనామా చేసిన రోజే ఒంగోలులో జరిగిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఒంగోలులో జరిగే కార్యక్రమాలకు ఇద్దరూ కలిసే అటెండ్ అవుతున్నారు. కాకపోతే 2014 ఫలితాలు వీరిని కలవరపెడుతున్నాయట. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందట. ఈసారి మాగుంట పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు రేసులో ఉన్నారు. అందుకే కాంబినేషన్ భయం అవసరం లేదనే ధీమాతో క్యాడర్ ఉంది. కాంబినేషన్ మిస్ అయినా ఈ నేతల్లో విజయం ఎవరిది, ఓటమి ఎవరికి అనే రాజకీయ చర్చ నడుస్తోంది.